హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్మోహన్ బ్లాగ్స్. ఈ రోజు అయితే కనుక సంక్రాంతి సంబరాలతో మీ ముందుకు వచ్చేసాం. చూసారు కదా, ఆడపిల్లలు అనగానే పట్టు లంగాలు పట్టు చీరలతో ఉంటారు పండగ అనగానే. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నారు, చక్కగా ముగ్గులు వేస్తున్నారండి. మనకు సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగులు వేస్తూ పొద్దున్నే లెగిసి ఎవరింట్లో ఏ రంగులు వేశారు అనేది చూసుకుంటూ ఉంటాము. ఆ నెల మొత్తం ముగ్గులు వేసుకుంటూ ఉన్నాము. ఇంక మగవాళ్ళు చూస్తున్నారు కదా, పంచలు కట్టుకుంటారు, పట్టు పంచలు ఈ విధంగా ఉంటారు. ఇప్పుడైతే మనకి నాట్లు వరి ఇంటికి వస్తూ ఉంటుంది, పంట ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసుకుంటారండి. సంవత్సరంలో వచ్చే మొదటి పండగ కూడా ఈ సంక్రాంతి పండగ. చూస్తున్నారు కదా, అందరూ చక్కగా రెడీ అయి వచ్చేసారు. ఇంకా పిల్లలు అనగానే ఇంకా పిల్లలు ఆటలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చూసేద్దాం. ఇక్కడైతే షాపులు పెట్టారు. షాపులు అనగానే చక్కగా కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి. ఈ టైంలోనే కొత్త బియ్యమని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటారు. ఇంకా మనకు వచ్చేసి 3 రోజుల పండగ అయితే చేస్తాం. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ఈ విధంగా చేస్తూ ఉంటాము. ఇంకా బొమ్మల కొలువు కూడా పెట్టారు చూడండి. ఇక్కడైతే ముగ్గులు అయితే రంగురంగుల ముగ్గులు వేశారు. హరిదాసులు ఇళ్ళకు వస్తారు, గంగిరెద్దులు ఈ విధంగా చక్కగా ఇళ్ళకు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే తక్కువగా వస్తున్నారు, ఇక్కడ వచ్చారు చూస్తున్నారు కదా. ఇంకా చెరుకు వస్తూ ఉంటుంది, ఇదే టైంలో చెరుకు వస్తుంది. ఇంకా చామంతి పూలు వస్తాయి. హరిదాసులు అయితే చక్కగా పొద్దున్నే లెగిసి ఇళ్ళకు వస్తూ ఉంటారు. ఈ విధంగా వస్తూ ఉంటారు. మనకైతే ఇప్పుడు చూడటం తక్కువైంది. ఒకప్పుడైతే కనుక చూసేవాళ్ళం. పిల్లలు అయితే కనుక ఇప్పుడు తెలియదు కాబట్టి ఈ విధంగా కూడా పిల్లలకు తెలుస్తూ ఉంటాయండి. ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు అనేది కూడా పిల్లలకు తెలుస్తుంటాయి. ఈ విధంగా నాటకాలు వేయటం కానీ, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఇలా చేసాము అలా చేసామని పిల్లలకు చెప్పుకోవడమే కానీ ఇప్పుడు వేసేవాళ్ళు చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఈ స్కూల్లో ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ముందు ముందు పిల్లలకు కూడా అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఈ విధంగా బుర్రకథ చెప్పేవాళ్ళు ఉంటారు, హరిదాసులు ఉంటారు. ఇట్లా చక్కగా మంచి వేషాలు వేసుకొని వస్తూ ఉంటారు. ఇంకా సంక్రాంతి అనగానే ప్రతి ఇంట్లో ఇంకా కొత్త బట్టలు 3 రోజులు తీసుకొని పండగలు చేసుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరందరూ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, అవ్వాలంటే చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా చూడండి, చక్కగా కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకైతే ముద్దొస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు చీరలు కట్టుకొని చక్కగా ఉన్నారు కదా. ఇక్కడ గంగిరెద్దుల వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. మనము ఇక్కడ పాయసం పొంగల్ చేస్తూ ఉన్నారు. ఇంకా స్కూల్ పిల్లలందరూ కలిసి చక్కగా రౌండ్గా కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా గాలిపటాలు కూడా ఎగరేస్తూ ఉంటారండి. ఈ టైంలో అయితే కనుక సంక్రాంతికి గాలిపటాలు అనేది ఎగరేస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, గాలిపటాలు ఎగరేసేటప్పుడు దారాలు చూసుకొని ఎగరేయండి. కొన్ని దారాలు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి, అది ఒక్కటి మటుకు గుర్తుంచుకోండి. ఈ వీడియో రూపంలో కూడా మీకు అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు చక్కగా గొబ్బెమ్మలు పెట్టేసుకొని గొబ్బెమ్మల చుట్టూ డ్యాన్స్ వేస్తూ చక్కగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉంటే కనుక ఇట్లాగే రెడీ అయ్యి చేస్తుంటారు. చూసేసేయండి ఇంకా వీడియో అనేది. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా మీ అందరికీ, ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంది ఎవరు అనే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే ఎవరు ఇస్తున్నారు వాయిస్ ఏంటనేది తెలుసుకోవాలి కదా. వినేస్తూ ఉన్నారు, చివరి వరకు ఎవరు చూశారు, అసలు వాయిస్ ఎవరు ఇస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నా పేరు రాసినా పర్లేదు, ఛానల్ పేరు రాసినా పర్లేదండి. ఇంకా పిల్లలందరినీ చూస్తూ మీరు ఎలా అనిపించింది, మీకు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులందరూ చక్కగా సరదాగా కలిసి ఈ పండగ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ పండగ వచ్చిందంటే సెలవులు ఉంటాయి కాబట్టి మన ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. అంతరించిపోతున్న కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు వెలికి తీసుకురావడానికి మా పిల్లలందరినీ కూడా సాంప్రదాయ దుస్తుల్లో తీసుకొచ్చి, అలాగే భోగి మంటలు, భోగి పళ్ళు, హరిదాసు వీటన్నిటి కూడా మా పిల్లలకి చూపించడానికి ప్రత్యక్షంగా మేము సంక్రాంతి సంబరాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయం మా తల్లిదండ్రులు అందరికీ తెలిసి వారు మమ్మల్ని ఎంతో చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాలు తరఫున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.